మీకు తెలిసిన శివాలయాలు ఎన్నో ఉంటాయి, కానీ ఈ శివాలయంకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయం కట్టి దాదాపు 150 సంవత్సరాలు పైగానే అవుతుంది. ప్రతి శివరాత్రికి మరియు కార్తీక మాసానికి అయితే మన శివయ్యకు ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు అయితే చేస్తారు. మన శివయ్యకు ఎదురుగా గణేశుడు తన తండ్రిని చూస్తున్నట్టు ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఈ గుడిలో ఉండే తాబేళ్లు దాదాపు 100 సంవత్సరాలు పైగా ఇక్కడ నివసిస్తున్నాయి. వాటికి తోడుగా రీసెంట్ గా కుందేళ్లను కూడా తెచ్చారు. ఈ గుడికున్న ప్రత్యేకత ఏంటంటే ఈ నందేనండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 నందిట్లో ఈ ఇత్తడి నందే చాలా ప్రత్యేకమండి. ఈ నంది 1891 చేసి ఇక్కడైతే ప్రతిష్ఠించారండి. ఇక్కడ గమనించండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ గుడికి లెఫ్ట్ సైడ్ న మన వినాయకుడు మరియు రైట్ సైడ్ న మణికంఠ స్వామి అయితే కనిపిస్తారు. ఈ గుడి వెనకాలే మన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అయితే ఉంటారు. అవునండి, రాగి చెట్టు, మర్రి చెట్టు మరియు వేప చెట్టు 3 కలిసి అయితే ఈ గుడి వెనకాల ఉంటాయి. ఇంత ప్రత్యేకమైన గుడే మన శివయ్య గుడి. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మన బాస్ ని దర్శించుకొని వెళ్ళిపోయా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.